హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కళ్యాణ్ అఫీషియల్. ఈరోజు అయితే మనం విటమిన్ సి క్యాప్సూల్స్తో మన ఫేస్ గ్లో అయితే పెంచుకోవచ్చు. అది ఎలాగా ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. వేనండి, ఆ విటమిన్ సి క్యాప్సూల్స్ అయితే నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, మీరే చూస్తారు రిజల్ట్ అనేది. నేనైతే ఆ క్యాప్సూల్స్ అనేవి ఒక 3 అయితే తీసుకున్నాను. అవి జస్ట్ ట్యాబ్లెట్స్ టైప్లో ఉంటాయి. ఇవి మనకి ఏ మెడికల్ స్టోర్లోకి వెళ్ళినా దొరుకుతాయి అన్నమాట. ఈ 3 ట్యాబ్లెట్స్ ఏం చేయాలంటే ఇది ఒక పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇందులోనైతే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసాను, అండ్ ఒక టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగు, అండ్ ఒక టేబుల్ స్పూన్ హనీ వేసాను, తేనె, అండ్ మీకు పెరుగు బదులు మీ దగ్గర పాలమేగడ ఉంటే పాలమేగడ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే వాటర్ కూడా యాడ్ చేసి అండ్ కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. అండ్ మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే రోజ్ వాటర్ బదులు వాటర్ అయితే యాడ్ చేశానండి. సో ఇదైతే పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి, బాగా మిక్స్ చేసేసి. చూడండి పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇదైతే ఫేస్కి అప్లై చేయండి, ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. నేను ఎలా అప్లై చేస్తున్నానో అలాగా. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు రిజల్ట్ అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది ముందు, అండ్ ఇది నేను రాసుకొని వాష్ చేసుకున్న తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా కూడా అయ్యింది. మనకి పెరుగు అనేది మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ పాలమీగడ కూడా వేసుకోవచ్చు పెరుగు బదులు, ఏదైనా పర్వాలేదు. చూసారా నేను ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేశాను. ఇదైతే జస్ట్ 5 to 10 minutes ఉంటే డ్రై అయిపోతుంది. నాదైతే డ్రై అయిపోయింది. చూసారా వాష్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది కదా తేడా, ముందు దానికి ఇప్పటికి ఎంత గ్లోగా కనిపిస్తుందో నా ఫేస్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉంది ఏంటి అంటే మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేసి పెడతాను. సో నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.